భక్తివన్ ప్రేక్షకులకు పునఃస్వాగతం. దసరా నవరాత్రుల సందర్భంగా మనం చేసుకుంటున్న కొన్ని విషయాల గురించి ముచ్చటించుకుంటున్నాం ధర్మ సందేహాల రూపంలో. అందులో మరొక ప్రశ్న ఏంటంటే, అమ్మవారి శేషవస్త్రం ధరించవచ్చా? అసలు శేషవస్త్రం అంటే ఏంటండి? మామూలుగా మనం తిరుపతికి వెళ్ళినా అక్కడ మనకు అనుభవమే. గుళ్ళకి వెళ్ళినప్పుడు మగవారికైతే స్వామివారికి వేసిన ఏదైతే అంగవస్త్రం ఉందో, అంటే పంచ కానీ ఉత్తరీయం కానీ ఇలాంటివి, అది ప్రసాదంతో పాటుగా మగవాళ్ళకి, ఆడవాళ్ళకేమో అమ్మవారికి సమర్పించిన చీర, బ్లౌజు ఇలాంటివి ఇస్తారు. అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, సాక్షాత్తు అమ్మవారు ధరింపచేసిన అమ్మవారి విగ్రహానికి ఎంతో రోజు వేద మంత్రాలు పఠిస్తూ అభిషేకాలు, నిత్యం అభిషేకాలు, కుంకుమ పూజలు ఇవన్నీ చేసి అక్కడ ఏదైతే ప్రతిష్ఠ చేశారో అప్పుడు ఉన్న దాని కింద ఉన్న విలువైన సామాన్లు ఏమైతే ఉన్నాయో, రాగిరేకులు ఇలాంటివి, అవన్నీ తలుచుకుంటే అమ్మవారి శక్తి మనకు ఒక కవచంలాగా అది మనం వేసుకున్నప్పుడు మనని కాపాడుతూ ఉందా అనే ఫీలింగ్ వస్తుంది. ఒళ్ళు గగురు పడుస్తుంది, గూస్ బంప్స్ అంటారే అట్లా. అయితే శేషవస్త్రం అనేది ఇప్పుడు అమ్మవారికి అలంకరింప చేసి మనకిచ్చినది. ఎందుకు ధరించకూడదు? తప్పకుండా ధరించవచ్చు. అంటే ఎందుకు, ఎలా ధరించాలంటే, కొంతమందికి భయం ఏంటంటే, అమ్మవారు అంత పవిత్రమైన అమ్మవారికి మనం ధరింపజేసింది, మనం ఆ పవిత్రతని కాపాడగలమా, మనం అది వేసుకోవచ్చా అని కొంతమందికి భయం ఉంటుంది. నిజమే. అంటే ఆ పవిత్రతని మనం కూడా కాపాడాలి. అంటే ఎప్పుడు వేసుకోవాలి అలాంటివి? మనం స్నానం చేసి శుచిగా ఉన్నప్పుడు, భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు, లేకపోతే నిష్టగా మనం ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు, ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి మనకి. అంటే ఎలాంటివి? పెళ్ళిళ్ళు, పిల్లలకి ఉపనయనాలు, గృహప్రవేశాలు, పెళ్లి రోజు ఇంట్లో ఏదో సత్యనారాయణ వ్రతం, పూజ ఇలాంటివి. అలాంటప్పుడు చక్కగా స్నానం చేసి అట్లా అమ్మవారి చేత ఇవ్వబడిన శేషవస్త్రం ఏదైతే ఉందో అది ధరించి ఆ భక్తిగా ఆ పూజ చేసుకున్నప్పుడు సాక్షాత్ అమ్మవారే మన ఇంట వెంట జంట ఉండి మనకు కూడా ఆ పనులు చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి శేషవస్త్రం అనేది చాలా పవిత్రమైన వస్తువుగా దాన్ని భావించి, ఎలా పడితే అలా దాంతో అన్ని పనులు ఎక్కడికి తిరగడానికి అలాంటప్పుడు వేసుకోకుండా, దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఆ పర్పస్కి వినియోగించి తీసి పెట్టి భద్రంగా దాచుకుని, మళ్ళీ దాన్ని ఉతికి శుభ్రం చేసుకుని, మళ్ళీ అలాంటి పూజలకో ఇంట్లో ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు వేసుకుంటే గనక అమ్మవారు మనకి శాంతి, ఒక ఆధ్యాత్మికత, ఒక అనుగ్రహము ఇలాంటివన్నీ ప్రసాదించినట్టుగా ఒక బ్లెస్సింగ్ రూపంలో ఆ శేషవస్త్రం మనకు వచ్చిందని అర్థం. కాబట్టి ఆ బ్లెస్సింగ్ని మనం స్వీకరిస్తూ అమ్మవారి కృపకి మనందరం పాత్రలు అవడానికి అదొక అవకాశము. కాబట్టి తప్పకుండా అమ్మవారి శేషవస్త్రం ధరించవచ్చు. ఇందులో ఎటువంటి అనుమానము అక్కర్లేదు. నమస్తే.